మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 162వ జయంతి పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ ఓంకార్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానందుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. మనకి విచ్చేసినటువంటి నర్సాపూర్ యొక్క పుర ప్రముఖులు రామారావు గారు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి 162వ జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతిని 150 జయంతి ఉత్సవాల నుండి మన నర్సాపూర్ పట్టణంలో చాలా చక్కగా, అంతకుముందంతా జనవరి 12 ఉత్సవాన్ని చేయలేకపోయేవారు, సమాజంలో మామూలుగా చేసేవారు. 150 జయంతి ఉత్సవాల లోపల దేశవ్యాప్తంగా సమరసత దినోత్సవంగా సమరసత సంవత్సరంగా భావించి 150 జయంతి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. అట్లా 162 జయంతి ఉత్సవాన్ని గత 12 సంవత్సరాల నుంచి కూడా మనం జరుపుకుంటున్నాం. అనివార్య కారణాల వల్ల ఇక్కడ విగ్రహం రోడ్డు మధ్యలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడికి చేసుకొని మనం ముందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ముందు అన్నటువంటి యువకులు అన్నారు, పెద్దవాళ్ళు అన్నారు, ఇక్కడ నుంచి మనం విగ్రహము మరో చోటికి పెట్టుకొని స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అనుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 2025లో మనం అందరి పెద్దల సహకారము, మిగతా ఈ గ్రామ పుర ప్రముఖుల సహకారంతో ఆ విధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ స్వామి వివేకానందుని యొక్క జయంతిని ప్రభుత్వము యువజన వారోత్సవాలుగా నిర్వహిస్తుంది. ఎందుకంటే వారు జీవించినటువంటి కాలం కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అంతకుముందంతా చికాగో మహాసభల కంటే ముందు స్వామి వివేకానంద భారతదేశం లోపల ఒక సాధువులాగా, అంటే బ్రహ్మచారిలాగా తిరుగుతున్నప్పుడు ఒక విషయాన్ని చూశారు. ఏంటంటే భారతదేశం లోపల చాలామంది నిమ్న వర్గాల్లో ఉన్నటువంటి సమాజం లోపల అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు, యువత కూడా నర్సాపూర్ యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. అనేది ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ఓడిపోతామని ప్రయత్నించి ఓడిపోవడం మేలు అని వివేకానంద గారు చెప్పారు. అది మనం అందరం తీసుకోవాలంటే ఏదైనా కానీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువతకి చాలా స్ఫూర్తిదాయకం వివేకానంద. అతని జీవిత చరిత్ర చాలా గొప్పనైనటువంటిది. దాన్ని మనం అందరం యువత కూడా ఒకసారి చదివితే మన ఆలోచన విధానం కూడా మారిపోతుందని నేను విశ్వసిస్తున్నాను. నర్సాపూర్ నుంచి వచ్చినటువంటి పెద్దలకు, యువకులకు, వివిధ సంఘ నాయకులందరికీ నమస్కరిస్తున్నాను. నర్సాపూర్ ప్రాంతంలో ఈరోజు నేను కోరుకున్నట్టు జరగలేదనిపిస్తుంది. యువజన దినోత్సవాలను నర్సాపూర్ ఆర్డీఓ డివిజన్ కేంద్రంగా మనం ఏర్పాటు అయినప్పటికీ కూడా కేవలము స్వామి వివేకానంద గారికి మనం అందరము కేవలం నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్క నాయకులు కావచ్చు, వివిధ సంఘ నాయకులు కావచ్చు, యువతీ యువకులు కావచ్చు, నెక్స్ట్ ఇయర్ విద్యార్థుల లోపల, ముఖ్యంగా యువతీ యువకుల లోపల స్వామి వివేకానందను స్ఫూర్తి గావించేటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను కనీసం ఒక వారం ముందుగా ఒక రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని కనీసం ఈరోజు వివేకానంద ఆదర్శాలను, మానవుల మీద ఆయన చూపినటువంటి సమానత్వాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటినటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో ఆయన స్ఫూర్తితోటి ప్రతి ఒక్క మనిషిని మనము ఉన్నతంగా చూడాలనేటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తిని, మరియు యువతీ యువకుల లోపల ఏ విధమైనటువంటి చెడు అలవాట్లు, ఈరోజు డ్రగ్స్ అవ్వచ్చు, ఇతరత్ల అలవాట్లు కావచ్చు, ఎంతోమంది యువతీ యువకులు మంచి ఆశయాలు కాకుండా ఏదైతే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.